Hey, hi friends, this is Arvind. Welcome to my channel. So this is our third video in our playlist Trading in Telugu అనే playlist లో థర్డ్ వీడియో. సెకండ్ వీడియోలో వచ్చేసి మనం బెస్ట్ ఇండికేటర్ అనే వీడియో చూసాము. సో దాంట్లో నుండి మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే ఇండికేటర్స్ యూజ్ చేయడం కన్నా ప్రైస్ యాక్షన్తో ట్రేడింగ్ చేయడం బెటర్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం ఇండికేటర్స్ ఓన్లీ మనం లీడింగ్ ఇండికేటర్స్ లైక్ సిపిఆర్ ఆర్ వాల్యూమ్ అనేది యూజ్ చేస్తాం. సో ఒకసారి మీరు డిస్క్లైమర్ చూస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, సో అసలు ఈ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ ఇదే మన ఈరోజు టాపిక్. సో నేను చాలామందిని చూశాను, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి కదా, హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, ప్రైజింగ్ లైన్ అని చెప్పేసి ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఇంకా కొంతమంది అయితే బట్టి కూడా కొడతారు. అంత అవసరం లేదు. మనం ట్రేడింగ్ని ఎంత సింపుల్గా చేయగలిగితే అంత మంచిది. ఇక్కడ ఈ రెండు ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి చాలు. అసలు ఈ క్యాండిల్ స్టిక్ మొత్తం వాటి ప్యాటర్న్స్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇవి రెండు చాలు. మన ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ట్రేడింగ్ని ఎంత సింపుల్గా వీలైతే, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ని ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా చెప్పడమే మన ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. తర్వాత వీడియో ఎండింగ్లో క్యాండిల్ స్టిక్కి ఒక 4 ఎలిమెంట్స్ చెప్తాం. తర్వాత మన లైఫ్కి ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తాం. సో ఒక వీడియో మొత్తం చూడండి కంపల్సరీ. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ వీటిని బుల్లిష్ క్యాండిల్స్ అంటారు. ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది లెస్ బుల్లిష్ క్యాండిల్, ఇవి బేరిష్ క్యాండిల్, ఇవి లెస్ బేరిష్ క్యాండిల్. వీటిని న్యూట్రల్ క్యాండిల్ అంటారు. ఎందుకంటారు? ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? బుల్లిష్ క్యాండిల్ అంటారు. బుల్లిష్ అంటే మార్కెట్ ఎప్పుడు వాళ్ళకి పైకి ఉండాలి, మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళాలి వాళ్ళని బుల్లిష్ మార్కెట్ అంటారు. దాన్ని బేరిష్ అంటే కిందికి, బేరిష్ని కిందికి అంటారు. సో దీనికి అప్పుడు పైకి వెళ్ళాలి మార్కెట్, దాని బుల్లిష్ మార్కెట్ అంటారు. అంటే ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది? కింద ఓపెనింగ్ ఉంటుంది. దీనికి బేరిష్కి ఓపెనింగ్ పైన ఉంటుంది. సో ఈ కేసులో ఏమైంది? ఓపెనింగ్ లో రెండు సేమ్, ఓపెనింగ్ లో రెండు సేమ్, ఇక్కడ క్లోజింగ్ హై రెండు సేమ్. దీని కేసులో ఓపెనింగ్ ఇక్కడ హై ఇది, క్లోజింగ్ ఇది. ఓకే, దీని కేసులో ఓపెనింగ్ ఇక్కడ హై ఇది, క్లోజింగ్ ఇది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ వరకు హై ఫామ్ చేసింది, కానీ వెంటనే బేర్స్ వచ్చారు, వచ్చి మార్కెట్ని కిందికి తీసుకెళ్లారు. ఈ 3 క్యాండిల్స్ వచ్చేసి ఇవి ఇండికేషన్ క్యాండిల్స్. ఈ 3 క్యాండిల్స్ వచ్చేసి ఈ క్యాండిల్ విషయంలో ఏమైంది? ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళింది మార్కెట్. ఇక్కడ బేర్స్ ఉన్నారు, మార్కెట్ని కిందికి తీసుకెళ్లారు. సరే, మళ్ళీ ఇక్కడ బయర్స్ వచ్చారు, బయర్స్ వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్లారు. సో ఇది ఓపెనింగ్, ఇది లో, ఇది క్లోజింగ్. సో అది ఇవి మనం ఒకసారి లైవ్ మార్కెట్లో చూద్దాం. సో మనం మాట్లాడుకున్నట్టు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఏ స్క్రిప్ట్లో అయినా, ఏ టైం ఫ్రేమ్ అయినా సేమ్ ఉంటుంది. అంటే మనం ఒక క్యాండిల్ని ఇంటర్ప్రెట్ చేయడం మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే పౌండ్ అండ్ యుఎస్ డాలర్ స్క్రిప్ట్ ఇది. సో ఇక్కడ ఉంది కదా 659 క్యాండిల్, ఇదేంటి? ఫుల్ ఫ్లెడ్జ్ బుల్లిష్ క్యాండిల్, ఫుల్ ఫ్లెడ్జ్ బుల్లిష్ క్యాండిల్. దీనికి అసలు విక్సే లేవు. వీటిని ఇక్కడ ఉంది కదా, ఈ 7 o'clock క్యాండిల్ ఉంది కదా, దీని కింద ఉన్న ఈ లైన్ని విక్ అంటారు, విక్ ఆర్ షాడో అంటారు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ బుల్లిష్ క్యాండిల్. ఇప్పుడు ఫామ్ అయ్యేది కూడా ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్ బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ ఫామ్ అవుతుంది. సో ఇది ఇక్కడ 636 ఉన్న క్యాండిల్ ఫుల్ ఫ్లెడ్జ్ బుల్లిష్ క్యాండిల్, 638 ఉన్న క్యాండిల్ ఫుల్ ఫ్లెడ్జ్ బేరిష్ క్యాండిల్. వీటిని ఇక్కడ చూస్తే మీరు, వీటికి టాప్ సైడ్లో విక్స్ ఉన్నాయి, వీటిని టాప్ సైడ్లో వీటికి విక్స్ ఉన్నాయి. 1 minute చార్ట్, ఒకసారి మనం 5 minute చార్ట్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్స్ అంతే ఉంటాయి. అంటే లైక్ ద ప్యాటర్న్, మనం వాటిని ఇంటర్ప్రెట్ చేసే విధానం మాత్రం సేమ్. ఇది చూడండి, ఇది ఫుల్ ఫ్లెడ్జ్ బేరిష్ క్యాండిల్, ఇది 615 క్యాండిల్, ఇది 610 క్యాండిల్ వచ్చేసి ఇండికేషన్ క్యాండిల్. 615 ఈ క్యాండిల్ వచ్చేసి ఇండికేషన్ క్యాండిల్. సో మనం ఒక క్యాండిల్కి దానికి ఉన్న విక్స్, దాని బాడీ పొజిషన్ బట్టి మనం చెప్పొచ్చు అది ఎలాంటి క్యాండిల్ అని. సో దాని మీనింగ్ ఏంటో కూడా మనం రీడ్ చేయగలుగుతాం. అంతేగాని వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం అసలు ఎవరికి అవసరం లేదు. ఆ పేర్లు వాటిని గుర్తుపెట్టుకొని వాటి కోసం మనం బ్రెయిన్ని యూజ్ చేయడం అవసరం. అంతేగాని ఇక్కడ అసలు చార్ట్లో ఏం జరుగుతుందనేది మనం ఆలోచించాలి. సో చూడండి, ఇక్కడ ఇది ఫుల్ ఫ్లెడ్జ్ బేరిష్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్ 130 ఇది.
సో 5 మినిట్స్ కాదు, 1 డేలో చూద్దాం. నేను యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్. ఒకవేళ మీరు కూడా స్టాక్స్ ఏమన్నా రీడ్ చేయాలి అంటే ఒకసారి చెప్పండి, ఈ ట్రేడింగ్ వ్యూ ఎలా యూజ్ చేయాలి అని చెప్తే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఇది ప్రస్తుతానికి ఇది ఈ రోజు క్యాండిల్, ఇది 17th జూన్ క్యాండిల్. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది ఒక ఇండిషన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, చూడాలి. సో నేను క్యాండిల్స్ ఒక 4 వీడియో ఎండింగ్లో ఎలిమెంట్స్ చెప్తాను కదా. మనకి క్యాండిల్స్కి 4 ఎలిమెంట్స్ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే సైజ్ ఆఫ్ ది క్యాండిల్, క్యాండిల్ సైజ్ ఎంత ఉంది, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ క్యాండిల్లో ఉందా, మన విక్స్ ఉన్నాయా, అది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటి, లెంత్ ఆఫ్ ది విక్. ఈ విక్ ఉంది కదా, ఈ విక్ లెంత్ ఎంత ఉంది, క్యాండిల్ కన్నా విక్ ఎక్కువ ఉందా అంటే లైక్ రేషియో. థర్డ్ థింగ్ వచ్చేసి రేషియో. ఇప్పుడు దీని ప్లేస్లో చూస్తే ఆల్మోస్ట్ ఇది 1:2 రేషియోలో ఉంది. విక్ క్యాండిల్ కన్నా ఆల్మోస్ట్ 2 టైమ్స్ పెద్దగా ఉంది. సో ఆల్మోస్ట్ ఇది లెస్ బుల్లిష్ అనమాట, లెస్ బేరిష్. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ ఓపెన్ అయింది, లో ఫామ్ చేసింది, కానీ మళ్ళీ బయర్స్ వచ్చారు. సో ఇది లెస్ బేరిష్ క్యాండిల్. ఫోర్త్ వచ్చేసి అసలు ఈ బాడీ ఉంది కదా, దీని బాడీ అంటారు. ఈ క్యాండిల్ ఉంది కదా, ఇదేమో అసలు విక్స్ లేవు, దీనికేమో కొంచెం విక్ ఉంది. సో ఈ బాడీ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్, మీరు ఏ ప్రొఫెషన్ అయినా ఉండండి, మనకి 3 ఇంపార్టెంట్ లైఫ్లో ఒక 3 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి, అవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. ఒకటి ఏంటంటే ఇన్వెస్టింగ్ గురించి ఖచ్చితంగా మీ ప్రొఫెషన్ ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ గురించి నేర్చుకోవాలి. థర్డ్ థింగ్ వచ్చేసి టాక్సేషన్ గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే దీస్ 3 థింగ్స్ వాటి మీద మన లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటాయి, కానీ అది ఎవరికి తెలియదు. సో అది తెలుసుకోండి, వాటి మీద ఉన్న బుక్స్ చదవండి. ఇన్వెస్టింగ్ గురించి, ట్రేడింగ్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటి మీద వీడియో చేస్తాను. ఇక్కడ మీరు ఏమన్నా గమనించాలి, లైక్ ఇది మనం ఇప్పుడు నేను ఇట్లా మీకు చెప్తున్న ఈ చార్ట్ చూడగానే నాకు ఒకటి కనిపించింది, చూడండి, లైక్ ట్రెండ్ లైన్. మన నెక్స్ట్ వీడియో ట్రెండ్ లైన్ మీదే ఉంటుంది, చూడండి. సో మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఓకే, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ఉండాలి. 4 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, ఆల్మోస్ట్ 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, 4th టైం బ్రేక్ అయినప్పుడు ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఉండాలి మనం. సో ఇంత మంచి ఫాల్ ఉంది, ఓకే. సో ఇదే మనకి చార్ట్ రీడింగ్ అంటే దీన్నే అంటారు. సో ఇండికేటర్స్ యూజ్ చేయడం కన్నా మనకి ఈ ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకుంటే మనకున్న బెనిఫిట్ ఇదే. లైక్ అంటే ఇండికేటర్స్ ప్రతిసారి కరెక్ట్ ఉండదు, కానీ ప్రైస్ యాక్షన్ అయితే 100% కరెక్ట్ ఉండదు. కానీ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ప్రాపర్గా నా వీడియోస్ అన్ని చూడండి, ఖచ్చితంగా నేను ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా ట్రై చేస్తాను చెప్పడానికి. సెకండ్, ఇక్కడ చూస్తే ఇది సపోర్ట్, క్లియర్ సపోర్ట్. ఇది ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిపోయింది, క్లియర్ ఫాల్. సో ఇంతే, ఇది సింపుల్. కానీ మనం అది నేర్చుకోవాలి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అది నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ అనాలిసిస్ ఇదంతా నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. ఇంకోటి, లైక్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.